ఓం గురుగణేశాభ్యో నమ. శివాయ గురవే నమ. ఈరోజు మనము ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనసులోని తలంపు ఇవన్నీ కలిసి మరుజన్మకు కారణమవుతాయి. అవి ఎలాగో తెలుసుకుందాం. ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వస్తుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి అని వేడుకున్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది. రాత్రి అయ్యింది. అది మొదటి యామం. తప్పట్ట చేతపట్టుకొని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పట కొడుతూ ఇలా చెప్పాడు: కామం క్రోధంచ లోభంచ దేహే తష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః. అంటే మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చొని జ్ఞానమనే రత్నాన్ని అపహరించి పొంచి ఉన్నారు, కాబట్టి జాగ్రత్త అని. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, నిశ్చేతుడయ్యాడు. ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మళ్ళా రెండవ జామం వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృతః జాగృతః. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృతః జాగృతః. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మిథ్య అని అర్థం. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా అతను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో 4వ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు ఆశయా బాధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృతః జాగృతః అని చాటింపు వేశాడు. ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ లోకకర్మముల చేత బహుచింతలకై లోనై ఆయువు క్షీణించడం ఎరగలేరే. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనసు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు. అజ్ఞానమనే చీకట్లను ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతన్ని తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించుకొని రాజు తన నగరానికి పోయాడు. మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగకాడు. అతడు పూర్వ జన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడిగాడు. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చెయ్యమని వేడుకున్నాడు అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని
ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా మీ రాజ్యంలో ఘోర పాపము, హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించిపోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవా, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతన శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావటం లేదు. నా ధర్మ నిర్వహణ జరగటం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికి కొని రాబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తున్న ఉన్న చోటుకు వచ్చాడు. అక్కడ అప్పుడు జరుగుతున్నది చూడంగానే బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే, మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివకేశవులు అంటే శివుడు విష్ణువు దివ్య మంగళమూర్తి పటాలు అమర్చి ఉన్నాయి. అందుకు పుష్పాలంకరణ చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడి ఉన్నవి. చూసేవారి మనస్సు భక్తిపూరితమైన చెయ్యెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయంగానే మరణాలయంగాన కనబడట్లేదు. మరణశిక్ష విధింపబడి కొనరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయటానికి ముందు ఆ పటంల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తన మధురంగా చెప్తున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తన్మయత్వముగా ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనక ప్రక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించి లేకపోతున్నారు. దైవనామ సంకీర్తన చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనసు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగమ్మ అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరూ కనీ విని ఎరగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతర్ధానం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు. ఓ బ్రహ్మదేవా, మీకు తెలియదంటూ ఏదన్నా ఉందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యంకే పొందుతాడు అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను.
నా అనుభవం ఒక పాఠమైనది. అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు.